కార్తీక మాసం రెండవ రోజు కదా! కార్తీక మాసంలో ప్రతిరోజు శివునికి దీపం వెలిగిస్తే పాపం పోయి పుణ్యఫలం కలుగుతుంది. పూర్వకాలంలో ఒక ధార్మిక రాజు ఉండేవాడు. అతని పేరు సింధురాజు. అతను శివభక్తుడు. ప్రజలను చాలా బాగా చూసుకునేవారు. ఒకరోజు అతను అడవిలో వేటకు వెళ్లారు. అక్కడ ఒక ఋషి ధ్యానంలో ఉన్నారు. కానీ రాజుకు అది తెలియదు. దూరం నుంచి చూసి ఋషి దగ్గర కదలిక చూసి అది జంతువని భావించి రాజు బాణం వదిలారు. ఆ బాణం ఋషికి తగిలి గాయపడ్డారు. గాయపడ్డ ఋషి కళ్ళు తెరిచి కోపంతో అన్నారు, రాజా, నీ పాపం చాలా పెద్దది. నిరపరాధి అయిన నన్ను గాయపరిచావు. నీ రాజ్యమంతా దుఃఖంలో మునిగిపోతుంది అని ఆయన అన్నారు. అప్పుడు వెంటనే సింధురాజు క్షమాపణ కోరారు. అప్పుడు ఋషి దయతో ఇలా అన్నారు, రాజా, నీ పాపానికి పరిహారం ఉంది. కార్తీక మాసంలో రెండవ రోజు సూర్యోదయాన్నే దీపాలు వెలిగించి శివుడిని భక్తితో పూజించు. నీ పాపం తీరుతుంది అని చెప్పారు. రాజు తిరిగి ఆయన రాజ్యానికి వచ్చారు. ఆ రోజు నుంచి ఉపవాసం చేస్తూ కార్తీక మాసం కోసం ఎదురుచూశారు. కార్తీక మాసం వచ్చేసరికి రెండవ రోజు ఉదయాన్నే గంగా తీరానికి వెళ్ళి స్నానం చేసి వందలాది దీపాలను వెలిగించారు. శివలింగం ముందు భక్తితో నమస్కరించి ఇలా ప్రార్థించారు, ఓ పరమేశ్వర, నా తప్పును క్షమించు. నీ దయతో నా రాజ్యంలోని ప్రజలు సుఖంగా ఉండాలి అని చెప్పారు. ఆ సమయంలో శివుడు ప్రసన్నమై తన ఆశీర్వాదం ఇచ్చారు. రాజా, నీ పాపం తీరింది. నీ రాజ్యం మళ్ళీ శాంతి సంపదతో నిండిపోతుంది. ఆ రోజు నుండి సింధురాజు ప్రతి కార్తీక మాసంలో రెండవ రోజున దీపం వెలిగించేవారు. ప్రజలు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు. రెండవ రోజు కథ పూర్తయింది. ఓం శివాయ నమః. తిరిగి మళ్ళీ 3వ అధ్యాయంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.